ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్రాన్ ఎవరు, టీం ఎవరు, ఆయన గ్యాంగ్స్టరా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్రాన్ ఎవరు, టీం ఎవరు, ఆయన గ్యాంగ్స్టరా? నడు. అరే పోనీ పోనీ, మనోడు మనోడు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. బ్లేడ్లు ఉన్నాయా? ఆడ ఏడిపోచ్చి వచ్చిందా పోరిని? ఎందుకు అట్లా ఆగిన? మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొన్న ఆడిసి వచ్చిన నారిపాలు పెట్టి క్యాంప్ ఢిల్లీకి అడిగిర్రా ఎవడన్నా? ఇప్పుడు ఏం చేయమంటే అవార్డు ఇవ్వమంటావా? అంటే అది నువ్వు స్టార్ట్ దగ్గర స్టాప్ చేస్తుండు, స్టాప్ దగ్గర స్టార్ట్ చేస్తుండు. అంటే వాళ్ళు గంజాయి కొట్టున్నారు వాళ్ళు వాళ్ళ కాడ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ టాక్స్. రోజు వీడియో చేసి అంటే స్కూల్ మన స్పాట్ దగ్గర వెయిట్ చేసి అంటే మేము రీల్స్ చేయడానికి వెళ్దాం అనమాట. ఇంకోటి కంటెంట్ గురించి కూడా ఆలోచిస్తాం, ఏం చేద్దాం ఏం మంచి ఆలోచిస్తుంటే ఒక ఇద్దరు వచ్చారు. నిజంగా చెప్తున్నా కదా, ఒక రేంజ్లో ఆడుకున్నాము. వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఫుల్ అంటే ఫుల్ ఫన్నే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా వచ్చిన మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. 5,000 జర 10,000 20,000 చేస్తే జర ఫుల్ ఖుషి అవుతాను నేను. చలో జర ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తారనుకున్నా చేశాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే ఇమ్రాన్కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారు వాళ్ళు. దీంట్లో చూడండి, ఫుల్ వీడియో చూడండి, దాంట్లో పెడతా. జబర్దస్త్ గిఫ్ట్ తెచ్చింది మనోడైతే. వీళ్ళదే అది. నీ పేరేంది? శ్రీధర్. ఇగో అదే శ్రీధర్ అన్నా. వీళ్ళనా మొన్న ఆడ కాకుండా కూర్చున్నాడు బిల్డింగ్ మీద. ఇట్లనే వస్తారు వీళ్ళు. ఎవరు మీద? డిక్కి. అరే డిక్కి పోలీస్. టీ మాట అంత దొంగ సామాన్లు. వీళ్ళు వైట్నర్ కొడతారన్నా. ఏమో వాసన వస్తుంది ఇట్లా. ఇమ్రాన్ అన్నవాడు మన పర్సన్ బాయ్స్ టీమ్ ఏ పరిశాన్ బాయ్స్? ఈడ పరేషాన్ అవుతావు. ఈడ ఎందుకు వచ్చినావు ఫస్ట్ అది చెప్పు. ఎక్కడికి వచ్చినావు మీరు? అది మా ఫ్రెండ్ ఆర్టిస్ట్ అన్న. అన్నది డ్రాయింగ్. బిల్డింగ్ మీద పెయింటింగ్ చేయనాడు. అన్నది డ్రాయింగ్ చేసింది. ఏం డ్రాయింగ్? పోర్ట్రేట్ వేసింది అన్న. అన్న వాళ్ళే ఒక్క నిమిషం. అట్లా కాదు తమ్ముడు, ఏడికి వచ్చినావు? ఇమ్రాన్ అన్న ఎవరు? ఇమ్రాన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్రాన్ ఎవరు, టీం ఎవరు, ఆయన గ్యాంగ్స్టరా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇమ్రాన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్రాన్ ఎవరు, టీం ఎవరు, ఆయన గ్యాంగ్స్టరా? యూట్యూబర్ అన్న, ఇన్ఫ్లుయెన్సర్ అన్న. రమ్మని చెప్పి గంజా తాగేలాగా అనిపిస్తుంది అన్న. నిజం చెప్తున్నా. నవ్వుతున్నా ఎందుకు నువ్వు? వైట్నర్ కొడతాడు. వీళ్ళు వైట్నర్ కొట్టేటోళ్ళు గల్లీలో వచ్చి వైట్నర్ కొట్టడానికి వచ్చారు. ఏదో నాడ నిలవాడు ఇక్కడ నిలవాడు. ఆయన ఆర్టిస్ట్ ఆయన ఇచ్చిను అన్నకి ఆర్టిస్ట్ ఇచ్చింది. అది పోర్ట్రేట్ ఇచ్చిన అయితే ఆయన అయిపోయింది. నిజం చెప్పు. అట్లా కాదు, అద్దల్ది ఎందుకు అమాయకుల్లాగా యాక్ట్ చేస్తున్నావు? రే బాబు నేర్పి గట్టిగా మాట్లాడు. అమాయకుల్లాగా యాక్ట్ చేస్తున్నావు. ఈడ నువ్వు అప్పటి నుంచి నేను చూసిన. ఆడొక రౌండ్ కొట్టినావు, ఈడొక రౌండ్ కొట్టినావు, మళ్ళీ ఆడొక రౌండ్ కొట్టినావు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేసారు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేసారు. ఏ తమ్ముడు ఆడికి పోయినావు కదా ఇంతకుముందు, ఆడొక రౌండ్ కొట్టినావు కదా. ఇగో 5430 5430నా? ఏడు నుంచి నచ్చదు. అబద్ధాలు ఆడకు. అబద్ధాలు నాకు నచ్చదు. నేను నిజం చెప్తున్నాను. ఇష్టం దెబ్బలు తిన్నా. పైసలు ఎంత ఉన్నాయి? పైసలు నాకడ ఏమున్నాయి నా చూడు, అక్కడ ఏం లేదు. నడు. అరే పోనీ. ఓహో ఇది భలే ఉంది అబ్బా. మనోడు చింటూ బాయ్ అని హాయ్ చెప్పు. హాయ్ చింటూ బాయ్. నవ్వుతున్నావు ఎందుకు? ఆయే పనికి నవ్వు. జోక్ చేసిన ఆయన. చింటూ తెలియవా నీకు? తెలుసు. మళ్ళా అమ్మాయిలకి నంబర్లు రాసి ఇస్తారు. మీరు ఇడికి వచ్చి
అర్థమైపోయింది కథ మొత్తం. ఆయనకి కళ్ళ నుంచి అది కారుతుందన్న. ఆయన చెప్పాలి, నువ్వు చెప్తున్నావు. అవకాశం వేసుకుంటావా? ఇవాడు డాక్యుమెంట్ చూపే రివీల్ చేయ డాక్యుమెంట్. ఏం చేస్తావు? నేను డ్రాయింగ్ చేసుకుంటాను. డ్రాయింగ్ చేసుకుంటాను. ఇదేదో తేడా కొడుతుంది. మనం ఇది వస్తుంది అది పెట్టి ఇటు పెట్టి చూడన్నా కావాలంటే ఓపెన్ అరే ఇది మీరు ఏం చేస్తారో తెలుసా? ఖాళీ నేను చూసిన ఇంతకుముందు ఇది ఇచ్చినట్టు చేసేసి లోపల పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కిడ్నాప్ చేసుడు, స్టోరీలు, ఆడపిల్లల్ని ఏడిపించుడు. సేవ్ అవ్వడానికి ఇది అర్థమైంది. ఐదు నుంచి సేవ్ అవ్వదామని వచ్చారు ఏదో రీజన్ తో మీరు కానీ చూపిస్తారు. అవకాశమా దీంట్లో పెడతారన్నా బ్లేడ్లు ఉన్నాయా? మాకడ ఎందుకుంటాయి అన్న షాక్ అయ్యావా? మాకడ ఎందుకుంటాయి బ్లేడ్స్? ఇట్లా పెట్టి వెళ్ళి పెట్టు, ఇట్లా ఇట్లా పెట్టు. బ్లేడ్లు ఉన్నాయి రీ బ్లేడ్లు పెట్టే క్యాండిడేట్ పెట్రోల్ తాగుతాడా ఈడు? బ్లేడ్ అదే బ్లేడ్ మార్కలు ఉన్నాయి. ఆను అరే కూడా బ్లేడ్ మార్కలు కనిపిస్తున్నాయా? అమ్మ తెల్ల ఎందుకు కడుతున్నావురా? అరే బయట పెట్రోల్ తాగుతాడు అన్నాడు. అవుతుంది సార్ వీళ్ళు. పక్కా పెట్రోల్ తాగుతాడు అన్న. 4 సంచులు ఉంటాయి అన్న. ఇట్లా ఏడుంటావు? వీళ్ళతో వచ్చినావు మనం. వీడి దమ్ము కొడతాడన్న పక్క. అవకాశం పెట్టరా? నిలబడరా. నువ్వు ఎవరితోనటో దమ్ కొట్టిర్రా? దమ్ కొట్టి దమ్ము కొడితే చచ్చిపోతాను తెలుసా? ఆపరేషన్ అయింది 2 కళ్ళకు ఆపరేషన్ అయింది. దమ్ము కొడితే చచ్చిపోతా నేను. కామెడీయా మళ్ళీ? కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. దమ్ము కొడితే ఎవరైనా చచ్చిపోతారు. దమ్ము కొడితే ఎవరైనా చచ్చిపోతారు. లేదు అందరిది వేరేదన్నా, నాది వేరేది. మొత్తం రికార్డ్ చేయది. మా డాడీ పేరు యాదయ్య. యాదయ్య పేరు లావణ్య. ఈయన ఏమవుతాడు నీకు? ఆడేమైతే నాకేం తెలుసా? అవకాశమా? అరే ఏమవుతాడు? రైట్ నాకెందుకన్నా అవుతాడు? ఏమవుతాడు? నాకు ఏమవుతాడు కూడా తెలియదు. ఈడ తెలుసా? వైట్నర్ అన్నాడు. అంతేగా వైట్నర్ తాగుతాడు. బట్టలు వేసుకుని కుడతాడు అన్న ఇట్లా. అరే బట్ట ఓకేనా? ఆ బట్ట దానికి అది అర్థమైందా? ఎల్లో కలర్ బట్ట అదేనారా? నాది ఇంజన్ క్లీనింగ్ బట్ట. నాది ఇంజన్ క్లీనింగ్ బట్ట. ఇంజన్ క్లీనింగ్ వాలంటీర్ చూడాలి. ఏంది మీరు మెకానిక్స్ ఇంజన్ క్లీన్ చేయడానికి? మనం నార్మల్ ఎవడన్నా బండి చూడు అని బట్ట పెడతాడు కానీ మజాక్ ఆడకరాతోని నా మజాక్ ఆడతలేను అన్న. చెప్తున్నా అన్నకి. చిన్న అమ్మాయిని కొట్టి ఫ్రాక్ గుంజుకోరు అట్లా అనిపిస్తుంది. చిన్నపిల్లలే షర్ట్ ఉంటే ఒప్పుకుంటా నేను. ఆ చిన్నపిల్లల బట్ట నార్మల్ మనం బట్ట పెట్టుకోమన్నా బండిలు చూడడానికి డైలీ. మరి ఇప్పుడు ఏమన్నా ఇంజన్ దుడ్డానికి అన్నావు? అవును మళ్ళీ ఇంజన్ చూస్తాం అన్ని చూస్తాం కానీ ఒకటే ఇంజన్ అంటే చూడుస్తావు? ఇంజన్ చూడుస్తారు ఎవడైనా? వాసన వస్తుందా? వైట్నర్ వాసన వస్తుందా దీంట్లో? దాంట్లో వస్తుంది. చేయకండి మీరు. స్మెల్ చూడు. నీకు మొన్న ఏమన్నారా? కనిపిద్దన్నా ఏం స్మెల్? అరే ఎందుకు తిరుగుతున్నావు వీళ్ళతో? ఏమేం చేశారు చెప్పు? గంజ కొడతారా నా పాటు కొడతారు. అది మా బట్ట తీసుకొని గుంజుతారు. పక్కా వీళ్ళేనా? ఇట్లా ఈయన ఇది చేస్తాడు, ఆయన ఇది కొడతాడు. ఒకటి అడుగుతాను, మీరు ఉంటాం మనం మీరు ఉంటాం. అరే అంటున్నా అరే అరిద్దురే కొడుతున్నా అంటే దోస్తులే. అరిద్దురే కొడితే దోస్తులే కదా. సరే అన్న మాది అన్న. నువ్వు ఏడుంటావు? ఉప్పలే కదా. సరే అన్న. నువ్వు ఏడుంటావు? అన్న అయిపోయింది. సరే ఉప్పలు ఉంటాం కదా. ఓకే అన్న. ఆ రూమ్ లో ఫస్ట్ రూమ్ లో షర్ట్ కోలో షెడ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాను? షర్ట్ కోలో తమ్ముడు నిజం చెప్పు, వైట్నర్ కొడతావా లేదా? నా రియల్ చెప్తున్నా నేను. పెయింటింగ్ వైట్నర్ కానీ ఇవన్నీ కాదన్నా. దోషం పెట్టాయి. మీరు గంజా కొడతారు అబద్ధం ఆడ కొట్టేసి చెప్పు. కొడతామన్నా. వీడేం చేస్తాడు? గంజాయి వేరే వాళ్ళ దగ్గర సప్లై చేసుకొని తీసుకొస్తాడు. అమ్మాయిలను ఏడిపిస్తాడా? ఇప్పుడు ఆడ ఏడిపించి వచ్చింది కదా. బాబు బాబు ఏయ్ తమ్ముడు సైలెంట్ 2 నిమిషాలు సైలెంట్ ఉండు. మీరు అట్లా కాదు. ఆడ ఏడిపి అవకాశం సార్. ఆడ ఏడిపొచ్చి వచ్చిందా పోరిని? కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తుంది. అన్న కావాలంటే అలా అప్పుడు మన కెమెరాలు ఏమైనా ఉంటే అరే వాళ్ళు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఆపినామరా మేము. వాళ్ళు చెప్పారు కాబట్టి ఆపినా మిమ్మల్ని. లేకపోతే మాకేం అవసరం? బస్తీ ఒకటే ఫోన్ వస్తుంది.
అన్న చెప్పింది నాన్న ఒకటి నేను నువ్వు షారాలు ఎందుకు ఇస్తున్నావు కొట్టుమని కొట్టాలా నేను ఇప్పుడు అన్ని చెప్పు కొట్టాలా కొంచెం వదిలే అరే అన్న వాళ్ళ చిన్నపిల్లలను కొట్టడు ఆగు. చిన్నపిల్లలు కదా జర ఇవో నువ్వు అమ్మాయిలను ఏడిపినీకి వచ్చినావు కదా ఇక్కడ లేదన్న ఆడ నంబర్ రాని ఒక ఖాళీ పేపర్ నంబర్ రాసినావు కదా ఏడా నంబర్ రాసి పోర్లోకి ఇచ్చేటోడు టిష్యూ పేపర్ మీద టిష్యూ పేపర్ మీద రాసి ఇచ్చే ఏడ ఉంటే పెన్ ఉండాలి పెన్ ఏదన్నా చెప్పనా పెన్నాడు ఆటో దగ్గర అడుక్కొని రాసిస్తావు. అమ్మాయి దగ్గర స్కూల్ అమ్మాయి ఉంటే ఆమె దగ్గర అంటే ఇప్పుడు ఆ పేపర్ దానికే ఇచ్చినావా పెన్ అంటున్నావు ఆ పేపర్ ఎందుకు ఇచ్చినావు నువ్వు నా టిష్యూ పేపర్ అన్న నాకు నువ్వు తెచ్చినావా? సర్జరీ ఉంది సర్జరీకి యూజ్ చేస్తాను టిష్యూ పేపర్ ఎందుకు వచ్చిందంటే ఇది పేపర్ తో ఇస్తే వాళ్ళ ఇంట్లో గుర్తుపడతారు. టిష్యూ పేపర్ అంటే హోటల్దిగా తూడ్చుకోదాని అని ఇది తీసుకుంటాను. వా ఏం ప్లానింగ్ లో ఉన్నారా మీరు ఆ? ఏడుంటారా ఏం దొంగలు ఉన్నారా పోర్లకు దీని మీద నంబర్ రాసిస్తావంట. టిప్స్ కొట్టు టిప్స్ కొట్టరు మీరు డిప్స్ కొడితే ఏం రాదు కొట్టు డిప్స్ కొడు తమ్ముడు డిప్స్ కొడితే అర్థమైపోతుంది. ఎంత ఎంత అంటే ఏంది మీరు స్ట్రాంగ్ అని చెప్పి తెలుస్తుంది. డిప్స్ కొడు ఆ? 10 అన్నాడు 100 కొడతాడు అన్న నువ్వు కొట్టు తెలుస్తుంది. కొట్టు నేను కొట్టలేనా నేను ఏం చేయాలి కొట్టరా అబ్బాయి అరే క్యామ్ అని సరే కొడతావా కొట్టవా ఏంట్రా? ఏయ్ కొట్రా. చేతులు చెప్తాను రే రే నువ్వు నీకేమన్నా ఇయ్యాలా నేను కొట్టానన్నా నేను కొట్టానన్నా ఏందది కొడతావా ఏంది ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆ? ఇదేంది ఆ? కొట్టు వన్ 2 3 లెక్క మేము పెడతాం నువ్వు ఎందుకు పెడుతున్నావు లెక్క 1 కొట్టు అరే అట్లా కాదు ఒక మావు ఎవరు లెక్క పెట్టాలా మేము లెక్క పెట్టాలా ఆ? ఎవరు లెక్క పెడతారు చెప్పు పెట్టుకోవాలి. నేను లెక్క పెడతా ఈడ ఉన్నాం కదా ఎందుకున్నాము కొట్టు ఎన్నైనా అరే నువ్వు బొక్క పెట్టుకు చూస్తున్నావు. కొట్టు కంటిన్యూ అరే లోపల లెక్క పెట్టుకుంటా అగో రే 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 ఏంట్రా ఇది? అరే ఉట్టిగా అంటే నేను నా ఇష్టం వచ్చిందంట నువ్వెందుకు ఆగినావు సిటప్స్ చేయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాబ్లం అవుతుంది అన్న అర్థం చేసుకో నాకు సర్జరీ అయింది అరే ఎందుకు అట్లా ఆగినావు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తా అరే ఎందుకు నవ్వుతున్నారు అరే నా ఇష్టం వచ్చింది చేస్తాను నువ్వు ఏం చేయాలా నీకు 10 టిప్స్ కంటిన్యూ కొట్టమన్నా కంటిన్యూ కొట్టాలి కదా నువ్వు ఎందుకు ఆగినావు నా ఇష్టం వచ్చింది చెప్తా నేను లో నువ్వు ఫిట్ ఉన్నావు దమ్ గేమ్ ఏం కొట్టావు మంచి క్యాండిడేట్ సిగరెట్ తాగబోదు కొడతాడు మొన్న ఆడిస్తూ వచ్చిన నారిపల్ పెట్టి క్యాంప్ ఢిల్లీకి అడిగిర్రా ఎవడనా ఇప్పుడు ఏం లేవా అడిగిర్రా ఎవడనా ఇప్పుడు ఏం లేవా అవార్డు ఇవ్వమంటావా చెప్పు ఏమన్నా అవార్డు ఇవ్వమంటావా మరి ఎందుకు చెప్తున్నావు అని ఢిల్లీకి పోయినా ముంబై పోయినా పిలుస్తా ఆగిపోయి మోడీ సార్కి ఫోన్ చేయాలా అచీవ్మెంట్ కదా అన్నది. అటు మోడీ సార్కి ఫోన్ చేయాలా ఇలా మంచి బిజినెస్ ఉందన్న చెప్పు మరి ఎందుకు చెప్తున్నావు నాకు ఇప్పటికి 3 సార్లు ఢిల్లీ 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 అంటున్నావు అంటే మొత్తం ఏపీ అంటే నాకెందుకు? సార్ ఫోన్ చేయి అచీవ్మెంట్ పెద్దది అది అట్లా. నాకెందుకు అంటే నువ్వు ఢిల్లీ పోయినా గిల్లీ పోయినా అంటున్నావు నువ్వు కొట్రా చెప్పన్నా ఇట్లాను అంటున్నావు అరే మళ్ళీ ఎందుకు స్టాప్ అంటే స్టాప్ చేసా స్టార్ట్ స్టార్ట్ స్టాప్ నాది అట్లా టెస్ట్ చేయరా నా చేతులు పైన పెట్టాలి ఇట్లా స్ట్రేట్ పెట్టు అరే అన్న అట్లనే చేస్తారన్న అరే ఇప్పుడు ఎవడు ఎవడు వదలమన్నాడు నేను? చెప్పన్నా ఎవడు వదలమన్నాడు సరే మళ్ళీ రీస్టార్ట్ రిలీజ్ ఇవ్వడం మన సరే మళ్ళీ రీస్టార్ట్ అంటున్నా నేను నేను ఇష్టం వచ్చినప్పుడు స్టార్ట్ ఇష్టం పడుతుంది కదా స్టాప్ స్టాప్ స్టార్ట్ స్టార్ట్ స్టాప్ నాకు కంటెంట్ చేస్తుంది కదా స్టార్ట్ స్టాప్ కంటెంట్ చేస్తుంది కదా స్టార్ట్ స్టాప్ నువ్వు స్టార్ట్ దగ్గర స్టాప్ చేస్తుండు స్టాప్ దగ్గర స్టార్ట్ చేస్తుండు అంటే వాళ్ళు గంజాయి కొట్టున్నారు వాళ్ళకి అర్థం ఆ గిఫ్ట్ అవ్వలేదు. పోర్లకి ఇస్తావు కదా నంబర్ ఇది అరే అన్న అలా నెంబర్ ఏడు ఉందన్నా నేను నాకు సర్జరీ అయినది ఇంకా బాబుది డ్రాయింగ్ ఉంది నువ్వు వేసినావా నేను ఇష్టం లేకపోతే ప్రింట్ అవుటా ప్రాసెస్ ఉంది ఫోన్లో ప్రాసెస్ ఉంది మొత్తం ప్రాసెస్ చూపించుకోవాలని సో ఇది ఇమ్రాన్ కోసం గిఫ్ట్ తెచ్చిండు మనోడు బ్రో
కంగ్రాట్స్. ఎంత ప్రాంక్ ఇదంతా నాకు తెలుసు నేను చెప్తాను అప్పుడే కంటెంట్ అయితే ఆల్రెడీ తెలుసు. మనడు ఏంటంటే ఇప్పుడు ఇమ్రాన్ వచ్చేసి శ్రీశైలంలో ఉన్నాడు. నిన్న నైట్ వెళ్ళిండు, లేకపోతే కల్పిస్తుండే. ఇప్పుడు సీరియస్లీ చెప్తున్నా. అరే రా తమ్ముడు ఇట్రా. వాడు ఇమ్రాన్ వాళ్ళ కాడ ఉంటాడు. వాడు ఇమ్రాన్ వాళ్ళ దగ్గర ఉంటాడు. ఇమ్రాన్ దగ్గర లేడు, లేకపోతే కంపల్సరీ. అరే ఇమ్రాన్ గారు శ్రీశైలంలో ఉన్నాడు కదా, రైట్? ఎప్పుడు పోయిండు? నిన్న నైట్ కదా. పక్కా కల్పిస్తుంటారా. జబర్దస్త్ పెయింటింగ్ ఉంది. మంచిగా ఉంది నీట్గా. జర ఏందంటే ఉట్టిగా టైం పాస్ గైస్. ఏందంటే మనోడు అప్పటి నుంచి ఏమైనా ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. అభిషేక్ ఆర్ట్స్ 9 అండి నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. చేస్తావా? పైసలు బ్లేడ్ ఆర్ట్స్, బ్లేడ్ ఆర్ట్స్ చేస్తాం, అన్నీ చేస్తాం. అన్ని చెప్పు మనం. చెప్పు. మనం బ్లేడ్ ఆర్ట్స్ చేస్తాం, మనం క్యాన్వాస్ పెయింటింగ్స్ చేస్తాం, ఇట్లానే పోర్ట్రేట్ గిఫ్ట్స్ కూడా ఇస్తాం. సో వాళ్ళని కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఉంటుంది, నాకు కాల్ చేసేసేయండి, లేకపోతే డిఎం చేసేయండి. అంటే కింద మేము పెడతా అని చెప్పినాం అప్పుడే నీకు idea. అంటే మీరు పెడతారు కదా ఆల్రెడీ, అందుకని నేను కింద చిరికింది. ఏం పేరు చెప్పింది? అభిషేక్. అభిషేక్ పట్టుకో ఇమ్రాన్ గారిని తీసుకుపోయి. ఇగో ఈడ కూడా బయటోడు కాదు, ఇమ్రాన్ దగ్గర ఉంటాడు. ఇది ఇమ్రాన్ దగ్గర పోయి ఇవ్వాల. ఏం చెప్తావు? అభిషేక్ ఆర్ట్స్. అభిషేక్ ఆర్ట్స్ 09 అభిషేక్ ఆర్ట్స్ 9. ఒక వీడియో యూట్యూబ్ ఇన్స్టా వీడియోలో చేసినామా? అవును. ఇన్స్టా వీడియో చేసి ఇమ్రాన్కి ట్యాగ్ కొట్టు చూస్తాడు. లేకపోతే నాకు పంపి, నేను పంపిస్తే ఇమ్రాన్కి. సరేనా? సినిమా షూటింగ్లో ఉన్నాడు కదా, ఇబ్బంది పెట్టవద్దు. తెలియదు. సరేనా? సినిమా షూటింగ్ చేస్తుండు, లేకపోతే పక్క కల్పిస్తుండే